తన్ని నాగేశ్వర గారు ఉన్నారు. తన్ని నాగేశ్వర గారు జోగి రమేష్ గారి నివాసంలో ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంకా మరి కొద్దిసేపట్లో రానున్నారు కాబట్టి తన్ని నాగేశ్వర గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వచ్చేసి పరామర్శించడం జరుగుతుంది. కానీ మధ్యలో మార్గ మధ్యలో కొన్ని అవాంతరాల సంఘటనలు జరుగుతున్నాయి. కొంతమంది ఆపుతున్నారన్నారు. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కార్యక్రమం ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ గారు మాజీ మంత్రివర్యులు వారి కుటుంబాన్ని ఇటీవల కాలంలో కూటమి నాయకులు తెలుగుదేశం నాయకులు దౌర్జన్యంగా వారి ఇంటి మీద పడి దౌర్జన్యం చేయడం, ఇంటిని తగలబెట్టే ప్రయత్నం చేయడం, హత్యాయత్నం చేయడం మీద మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పరామర్శ నిమిత్తం వస్తా ఉన్నారు. 2 రోజుల క్రితమే మరి జగన్మోహన్ రెడ్డి గారు రూట్ మ్యాప్ ఇవ్వడం జరిగింది, పోలీస్ పర్మిషన్ పెట్టడం జరిగింది. మరి నిన్న అకస్మాత్తుగా నిన్న సాయంత్రం ఈ రూటు మీకు ఏదైతే కనకదుర్గమ్మ వారధి, అలానే మరి కృష్ణలంక రోడ్డు, బస్ స్టాండు, భవానీపురం, ఏదైతే గొల్లపూడి మీదకి రావాల్సిన రూట్ ఉందో దాన్ని మార్చేసి మీకు ఆ రూట్ ఇవ్వం, మీరు కొత్తగా నిర్మించినటువంటి వెస్ట్ బైపాస్ మీద రండి అని చెప్పి రూటును అకస్మాత్తుగా మార్చడం జరిగింది. దాని వెనకాల కూటమి ప్రభుత్వం దురుద్దేశం ఏంటంటే విజయవాడలో నుంచి వస్తే విజయవాడ జన ప్రభంజనంతో మారిపోయి జన సునామీగా ఉండి విజయవాడలో పెద్ద ఎత్తున జనం కదిలొస్తారు, విజయవంతం అవుతుంది, యాత్ర విజయవంతం కానివ్వకుండా చూడాలి కాబట్టి మార్చేసి ఎటువంటి ఊళ్ళు లేని ఏరియా, ఎటువంటి జనసమ్మర్దం లేని రోడ్డు, ఇప్పటి వరకు ఓపెన్ కాని రోడ్లు మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క షెడ్యూల్ ని మరి అట్టే రావాలి మీరని చెప్పి నోటీసులు ఇవ్వడం జరిగింది. దానితోని ఇవాళ కార్యకర్తల్లో ఒక రకమైన తికమక పెట్టి కార్యకర్తలందరినీ కూడా మరి ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ ఉండాలో, జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ కలవాలో తెలియని అయోమయ పరిస్థితికి ఇవాళ పోలీసులు చేయటం దురదృష్టకరం. అంతేకాదు నిన్న నుంచి ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరికి వెళ్లి నోటీసులు ఇచ్చి మీరు వెళ్ళడానికి వీల్లేదని చెప్పడమే కాకుండా ఉదయం నుంచి కూడా పోలీసు నిర్బంధాలు, ఎవరిని కూడా నాయకులు కదలిచ్చే పరిస్థితి లేదు, ఎవరు కూడా స్వేచ్ఛగా కార్యకర్తలు ఇబ్రహీంపట్నం వచ్చే పరిస్థితి లేదు, వస్తే మీరు మిమ్మల్ని కేసులు కడతాం అని చెప్పి ఒక భయానకమైన వాతావరణాన్ని మరి ఎన్టీఆర్ జిల్లాలో సృష్టించి ఈ ప్రోగ్రామ్ ని విజయవంతం కానివ్వకుండా చూడాలనే లక్ష్యంతో పోలీసులు కానీ కూటమి నాయకులు కానీ పనిచేస్తా ఉన్నారు. మేము ఒకటే చెబుతా ఉన్నాం, అరిచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపడం ఎంత కష్టమో అదేవిధంగా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యాత్రను కానీ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు కానీ మనం అడ్డుకోవాలని చూడటం అంతే మూర్ఖత్వం అవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జగన్ అంటేనే జనం, జనం అంటేనే జగన్. జగన్ వచ్చారు అని అంటే మీరు ఎక్కడ రోడ్లు ఆపితే రోడ్డు పక్క నుంచి పొలాల్లో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చే పరిస్థితి, బ్యారికేడ్లు దూక్కుంటూ వచ్చే పరిస్థితి, మోటార్ సైకిల్ మీద వచ్చే పరిస్థితి, ఆటోల మీద వచ్చే పరిస్థితి, అవసరం వచ్చి మీరు ఆపితే అన్ని వాహనాలు ఆపితే పాదయాత్రగా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాలని పట్టుదలతో ఉన్నటువంటి సైన్యమే జగనన్న సైన్యం అని చెప్పి ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. సార్ ఇప్పుడు పోలీసులు అనేది ఏంటంటే మేము ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఉండాలి కాబట్టి మేము వెస్ట్ బైపాస్ కి మేము ఇచ్చామని చెప్తున్నాం. గతంలో చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసి బాపట్ల నుంచి రాజమండ్రి తీసుకువెళ్తే సుమారుగా మరి బాపట్ల నుంచి విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్ళడానికి సుమారుగా 10-12 గంటలు పట్టిన పరిస్థితి. వాళ్ళు కూడా హైవేలోనే వెళ్ళారు. వచ్చేటప్పుడు కూడా మరి ఆయన రిలీజ్ చేసిన తర్వాత కూడా అదే విధమైన ర్యాలీలు జరిగినాయి. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఎక్కడా కూడా అడ్డు పెట్టలా. ఆయన అడ్డు పెట్టుంటే అవసరమైతే హెలికాప్టర్లో లిఫ్ట్ చేయించుండేవాళ్ళు. కానీ ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చే గౌరవాన్ని ఆ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఈ రోజున ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మరి కోట్లాది మంది అభిమానం కలిగినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పర్యటనలకు వస్తే కూటమి ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుడతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన జనం కనపట్ల, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన జనం కనపట్ల, లోకేష్ గారు వచ్చిన జనం తోలినా కానీ అలాంటి పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి స్వచ్ఛందంగానే ఆయన పర్యటనకి బయటకు వస్తున్నాడంటే వేలాది మంది, లక్షలాది మంది తరలుతా ఉన్నారు. దీనితోనే వాళ్ళకి భయం కలిగి ఇట్లాంటి ఆటంకాలన్నీ సృష్టిస్తున్నారు. ఈ ఆటంకాలు ఏది కూడా జగన్ పర్యటనని ఆపలేవని చెప్పి మరొకసారి తెలియజేస్తాం. ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే కల్తీ మద్యం కేసులో ఉన్న నిందితుడిని వెళ్ళి పరామర్శించడం ఒక అభాసంగా ఉందని చెప్పేసి వాళ్ళు ప్రెస్ మీట్ లో చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి నిన్న కూడా కొంతమంది చెప్పారు. అది ఎంతవరకు నిజంగా కల్తీ మద్యంలో జోగి రమేష్ గారికి ఉందంటారా? జోగి రమేష్ గారు కేవలం కల్తీ మద్యంలో నిందితుడు మాత్రమే, అనుమానితుడు మాత్రమే. ఆయన మీద ఏమి కేసులు ప్రూవ్ అయ్యి ఆయన ఫైనల్ గా శిక్ష పడలా. ఆయనకి నిందితులైనంత మాత్రాన వాళ్ళకి శిక్ష పడినట్టుగా మనం భావించడం అనేది మూర్ఖత్వం అవుతుంది మొట్టమొదట. రెండోది, ఇది తప్పుడు కేసు. ఈ కల్తీ మద్యం కేసులో కావాలనే
జోగి రమేష్ గారిని ఇరికిచ్చారనేది తెలుగు ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ పరిస్థితుల్లో ఆయన ఎటువంటి తప్పు చేయకపోయినా మొన్న 2 రోజుల క్రితం ఆయన ఇంటి మీద ఒక 300-400 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చి బేభత్సం సృష్టించి రాళ్లతోని, పలుగులతోని, కర్రలతోని దాడులు చేసి ఫైనల్ గా మరి పెట్రోల్ బాంబులు కూడా వేసి ఇల్లు తగలబెట్టే ప్రయత్నం చేయటం, వారి నాన్నగారు ఇంట్లో ఉంటే వారి మీద హత్యాయత్నం చేయటం, ఇవన్నీ కూడా మరి సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి. ప్రజాస్వామ్యంలో దాడులకి, భౌతికమైన దాడులకి ఎక్కడా కూడా మరి అవకాశం లేదు. ఇట్లాంటి దాడులను ఖండించడం కోసమే మరి జోగి రమేష్ గారి ఇంటి మీద జరిగిన బలహీన వర్గాల నాయకుడు, ముఖ్యంగా ఎదుగుతున్న నాయకుడు, ఆయన ఇంటి మీద దాడి జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా ఖండించారు. ఆయన కుటుంబానికి మేము అంతా ఉన్నాం అండగా అని చెప్పి ఇవాళ భరోసా కల్పించడం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదండి కన్నీ నాగేశ్వరరావు అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ మా భౌతికంగా దాడులు జరుగుతున్నాయి, మా మీద టీడీపీ నాయకుల మీద భౌతికంగా జరుగుతున్నారు, టీడీపీ నాయకులు చేస్తున్నారు కాబట్టి మేము జగన్ గారి పరామర్శకు వస్తున్నారు. కొంతమంది అయితే మాకు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సార్ బుర్రి ప్రతాప్ గారు, మీరు జోగి రమేష్ గారి ఇంటిపై దాడిని ఎలా చూస్తారు? ఇప్పుడు జగన్ గారు రావడానికి ప్రధాన కారణం ఈ ప్రజాస్వామ్యం కాదు. నిజంగా ప్రజాస్వామ్యం అవ్వాల్సి వస్తే ఈ రోజున రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. ప్రజలందరూ కూడా రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా మరి ఈ రాష్ట్రంలో మరి ప్రజలు ఎన్నుకుంటే వాళ్లే దగ్గరుండి ఖచ్చితపూర్వకంగా ఈ రాష్ట్రంలో ఎక్కడో ఎన్నడూ జరగని విధంగా ఇళ్ల మీద దాడి చేయడం అనేది చాలా దురదృష్టం. అదే కాకుండా ఎవరైతే ప్రశ్నిస్తున్నారో జోగి రమేష్ గారు కానివ్వండి, అమ్మడి రాంబాబు గారు కానివ్వండి, ఇటువంటి నాయకులు కొందరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేయడం అనేది ఇది చాలా చట్టానికి విరుద్ధమైన పని. పోలీసుల దగ్గరుండి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపిస్తుందంటే దీన్ని ప్రజలు అయితే మట్టుకి ఖచ్చితంగా ఈసారి అయితే మట్టుకు ఒప్పుకోరు. అంతేకాకుండా పెట్రోల్ బాంబుల దాడులు అనేది ఇది పాకిస్తానా భారతదేశమా? ఈ పాకిస్తానా భారతదేశమా అని కూడా ఈ రాష్ట్ర ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ భారతదేశంలో ఎన్నడూ కూడా జరగని విధంగా పెట్రోల్ బాంబులు వేసి ఇళ్ల మీద దాడి చేయడం అనేది ఈ కూటమి ప్రభుత్వానికే చెల్లుబాటు అయింది. ఈ కూటమి ప్రభుత్వాన్ని తరిమి కొట్టడానికి ఈ రాష్ట్ర ప్రజలు మరలా ఎదురు చూస్తున్నారని కూడా ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రజలు మనకి జోగి రమేష్ నివాసంలో కాకుమాను రాజశేఖర్ పబ్లిసిటీ వింగ్ జనరల్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు. ఇప్పుడు ఆయనతో విహారీ మీద చూచారు. సార్, ఇప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డిని అడ్డుకుంటున్నారా? ఇప్పుడు నిన్న బస్ స్టాండ్ నుంచి ఈ మీదుగా ఇచ్చారు, ఈ రోజు వచ్చేసి అవుటర్ రింగ్ రోడ్ తీస్తున్నారు. దీనికి పైన కారణాలు ఏమి? మన అంబటి రాంబాబు గారిని పరామర్శించడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళేటువంటి సందర్భంలో లక్షలాది మంది జనం వచ్చారు. ఆ జనాన్ని చూసి కూటమి నాయకులకు వెన్నులో వణుకు పుట్టింది. గత 3 రోజుల నుంచి నిద్ర లేనటువంటి రాత్రులు గడిపి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా అడ్డుకోవాలి అనేటువంటి దుర్బుద్ధితోటి మరి వాళ్ళు ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి రావాల్సినటువంటి రూట్ మార్చి బైపాస్ లో నుంచి ప్రజలు ఎవరు మరి కనబడిన చోట నుంచి ఆయన్ని అలౌ చేయడం జరిగింది, పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సరే, దీన్ని బట్టి చూస్తే ఎందుకు రిస్ట్రిక్షన్ చేస్తున్నారు అంటే ప్రజలకు ఆయన్ని దూరం చేయాలని. కానీ ప్రజలు ఎప్పుడు ఆయన వెంట ఉంటారు. ఆయన ఏ మార్గంలో వచ్చినా కూడా ఖచ్చితంగా ప్రజలు ఆయనతోనే ఉంటారు. ఆయన వెంటబడి ఇక్కడికి వస్తారు. ఆ విషయాన్ని వాళ్ళు గమనించుకోవాలా. ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే అక్రమ కల్తీ మద్యం కేసులో ప్రధాన నిందితుడైన జోగి రమేష్ పరామర్శించడానికి సిగ్గుండాలి అని చెప్పేసి కూడా వాళ్ళు బహిరంగంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి బుద్ధి, జ్ఞానం, సిగ్గు, శరము అన్ని ఇడిచి కూర్చున్నారు. ఎందుకంటే వాళ్ళు కల్తీ నెయ్యి అని ప్రకటన చేశారు, సాక్షాత్ ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. పవన్ కళ్యాణ్ గారు గుడి మెట్లు గడిగాడు, ఇన్ని చేశాడు కదా. మరి అదే వాళ్ళు మరి ఈ యొక్క విచారణలో మరి సిబిఐకి ఇచ్చడం జరిగింది కదా. సిట్ రిపోర్ట్ లో కానీ ఎక్కడ కూడా కలవలేదు అని అధికారికంగా ప్రకటించారు కదా. ఇప్పుడు అది మేమేదో మాట్లాడట్లేదు కదా. అధికారికంగా అధికారులు దాంట్లో ఎలాంటి కలవలేదు, ఎలాంటి పదార్థాలు, ఎలాంటి కొవ్వు, ఎలాంటి ఆయిల్స్ కలవలేదు అని స్పష్టమైనటువంటి రిపోర్ట్ ఇచ్చారు. ఇంకా సిగ్గు లేకుండా మరి దాచుకోవడానికి చేసిన తప్పు క్షమాపణ చెప్పాలా. వాళ్ళు ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పి హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసినందుకు వాళ్ళకి అసలు శిక్ష పడాలి.
వాళ్ళని వదిలిపెట్టకూడదు, ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలా. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు తిరిగి మళ్ళీ ఎదురుదాడి చేయడానికి మరి ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకన్నా సిగ్గుమాలిన పని లేదని గట్టిగా నేను చెప్పదలుచుకున్నా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిజంగా వాళ్ళు ఆపడానికి ట్రై చేస్తున్నారంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తే అరచేతితో అరుణోదయాన్ని ఆపేటువంటి శక్తి ఏ ఒక్కరికి లేదు. ఆయనకి ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా ప్రజలు ఖచ్చితంగా ఆయన వెంట నడుస్తారు. ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని అప్రతిష్ట పాలు చేయాలని, ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మసకబారే విధంగా చేయాలని, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అంతం చేయాలనేటువంటి ఆలోచనతోటి అనేక రకాలైనటువంటి కుట్ర పన్నుతా ఉన్నారు. ఓ పక్క ఇళ్ల మీద దాడులు చేస్తున్నారు. అసలు ఈ పెట్రోల్ బాంబుల సంస్కృతి ఆంధ్రప్రదేశ్ లో ఏనాడు లేదు. మీరే రాయలసీమలో ఉన్న ఫ్యాక్టరీస్ ని మీరే తీసుకొచ్చి మీరే ఇప్పించారని కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు రాయలసీమలో ఉన్నటువంటి ఫ్యాక్షనిస్టులను తీసుకొచ్చి మేము తీసుకొస్తే వాళ్ళ ఇళ్ల మీద వేస్తాం, మా ఇళ్ల మీద వేసుకుంటాం మేము. మీరే లాస్ట్ ప్రభుత్వం గత ప్రభుత్వం రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేశారు కాబట్టి ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంటారా? రెడ్ బుక్ రాజ్యాంగం తూచా తప్పకుండా అమలు పరుస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగానికి అవమానం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో. వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసేటువంటి భాగంలోనే ఈ సంస్కృతి, దాడులు చేసేటువంటి సంస్కృతి. ఇప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు మరి ఇలాంటి పెట్రోల్ బాంబులు వేసి మరి ఈ విధమైనటువంటి భయానక వాతావరణం, కుటుంబ సభ్యుల్ని, ఆడవాళ్ళని, పిల్లల్ని భయప్రాంతుల్లో అటు అంబటి గారి కుటుంబం కానీ లేదా ఇటు జోగి గారి కుటుంబాన్ని కానీ ఏ విధంగా ఇబ్బంది పెట్టారో చూస్తాను. కానీ ఒకటి మాత్రం ఖాయం, 29 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. ఒక్కొక్కరిని వేటాడతాం, ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టేటువంటి పనే లేదు. వాళ్ళు ఎవరైతే తప్పులు చేశారో, ఎవరైతే ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డారో, ఎవరైతే దాడులు చేస్తా ఉన్నారో వీళ్ళందరికి కూడా ఖచ్చితంగా ఆ రోజు సినిమా చూపించడం జరుగుతుంది. ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టమని సందర్భంగా మాత్రం గట్టిగా చెప్పగలుగుతారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే రప్ప అంటున్నారు. వీళ్ళు నిజంగా రాష్ట్రంలో మళ్ళీ అధికారంలో వస్తే నిజంగా రావణ కష్టంలో తయారవుతుంది అంటున్నారు. దాని మీద ఇప్పుడు ఎక్కడో కార్యకర్తలు ఏదో ఒక సినిమా డైలాగ్ రప్ప అంటే మరి ఏ విధంగా దాన్ని మేము అమలుపరుస్తాం అనుకుంటారు. దానికి మాకు అన్వయించి మేమేదో చేస్తామని మరి వాళ్ళు ఇలాంటి దుష్ప్రచారాలు చేయడం అనేటువంటి సరైన పద్ధతి కాదు. ఇప్పుడు ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది, అందుకే జగన్మోహన్ రెడ్డి గారు దారి మార్చామని చెప్తున్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు 371 కోట్ల రూపాయలు స్కిల్ డెవలప్మెంట్ లో అవినీతి చేసి అడ్డగోలుగా దొరికిపోయి మరి ఆ రాజమండ్రి జైల్లో ఉంటే, ఆ జైల్లో ఆయనకి బెయిల్ వచ్చేటువంటి సందర్భంలో కేవలం 3-4 గంటలు రాజమండ్రి నుంచి విజయవాడ వరకు ప్రయాణం ఉన్నటువంటి దాన్ని 16 గంటలు ఏ విధంగా నేషనల్ హైవేని బ్లాక్ చేశాడు. నేషనల్ హైవేని ఏ విధంగా ఈయన స్వాతంత్ర సమరయోధుడా లేకపోతే ఏం చేశాడని, ఈ దేశానికి, రాష్ట్రానికి ఏం చేశాడని మరి 16 గంటలు మరి అక్కడి నుంచి ఊరేగుతా మరి ప్రజలకు ఇబ్బంది కలిగించాడు. అప్పుడు ఇబ్బంది అనిపించలేదా? కేవలం మరి ఇటు కొద్ది దూరంలోనే మరి జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉంటే ఆ ప్రయాణాన్ని అడ్డుకోవాలి. నైగా నేషనల్ హైవే కూడా సంబంధం లేకుండా ఉన్న పరిస్థితుల్లో కూడా తీసుకొచ్చి ఈరోజు అది అడ్డం పెట్టి ఇన్ని ఆంక్షలు విధిస్తూ ఉంటే వాళ్ళు భయపడతా ఉన్నారు. వాళ్ళు భయపడి ఇలాంటి కార్యక్రమాలకి పూనుకుంటున్నారు. కానీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవన్నీ ఖచ్చితంగా వాళ్ళకి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయని తెలియజేస్తున్నారు. ఇదన్నీ చెప్తున్నారు. నిజంగా కూటమి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంటుంది అనేది కూడా ఆయన మాటలో తెలుసుకున్నాం. కానీ వచ్చే రోజుల్లో మేము 2029కి జగనన్న ప్రభుత్వం వస్తుంది, ఒక్కొక్కరికి మేము వేటాడుతాం అనేది కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాం. జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి జరగడానికి కారణం ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి గురించి ప్రశ్నిస్తా ఉన్నాడు. వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలని ప్రశ్నిస్తా ఉన్నాడు. వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాల్ని ఎదిరిస్తా ఉన్నాడు. అదే కారణం వాళ్ళకి, అదే కడుపు మంట. ఎవరైనా గొంతెత్తి మాట్లాడితే, కూటమి ప్రభుత్వం మీద గొంతెత్తి మాట్లాడితే వాళ్ళ స్వరాన్ని నొక్కేయాలి, వాళ్ళ గొంతును నొక్కేయాలి అనేటువంటి ఆలోచన మరి కూటమి ప్రభుత్వం అనేది.